మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు 6 నెలలు లేదా 1 సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు, విమర్శలు చేయను అని. కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి మొదలుపెట్టాడు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఇంకా 4 రోజుల కాలం పూర్తి కాలే, ఇంకా బాలారిష్టాలను కూడా అధిగమించడంలే. అంటే గవర్నమెంట్లో సెక్రటరీస్ని కానీ, తగిన నామినేటెడ్ పదవులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రెడీ కాకంతలకే, ఈ బాలారిష్టాలను అధిగమించకంతలకే విమర్శాసనాలు మొదలుపెట్టినాడు. అయినా పర్వాలే, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత. దాన్ని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తుందనేది మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలన మీద, వారి దక్షత మీద, వారి విజ్ఞత మీద, వారి దూరదృష్టి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ నమ్మకం ఉండబట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు. సరే, ఆయన మొదలుపెట్టింది పెన్షన్స్, ప్రజలు మోసపోయినారని. వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 161 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు. అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది, ఓటమి జరగడానికి కారణాలేమి, ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా నెక్స్ట్ ఇప్పుడు శిశుపాలుడు అధికారంలోకి వచ్చినాడు, శిశుపాలుని అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము, పాపాలు మొదలైనవి, దీనికి అంతం పలికే రోజు వస్తుంది, అట్టా ఇట్టా అని మాట్లాడని మొదలుపెట్టినాడు. ఎవరు శిశుపాలుడు? నువ్వు శిశుపాలుని పొదిగిన గవర్నమెంట్ ఓట్లు వేయలే, నేను వద్దుపరనైనా సాగి దండం పెట్టినారు. ఇప్పుడు వచ్చిన అందులోకి శిశుపాలని పాలన కౌంట్ చేస్తాను. నీకు 164 తప్పులు చేసినావు, 100 కంటే జాస్తి చేసినావు. తప్పులు చేసినావు, 164 తప్పులు చేసినావు, 164 సీట్లు నీకు తీసేసి 11 ఇచ్చినారు. అదే విధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఈడు అదే విధంగా ప్రచారం చేస్తున్నాడు, మేము మోసపోయినాము, ప్రజలు మోసం చేసినారు, మీరు కూడా మోసపోతానే ఉంటారు అని. తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందా? పెన్షన్స్ ఇస్తామనేది. ఎస్, ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 33,889 పెన్షన్దారులు ఉంటే అందరికీ ఈరోజు రేపు ఎల్లుండిలో పూర్తిగా వారికి పెన్షన్స్ 23,12,500 రూపాయలను పంపకం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్, ప్రీవియస్ 3 నెలది 3,000 రూపాయలు, 7,000 పెట్టి వృద్ధాప్య పెన్షన్లు ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో, అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారో, చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు. రెండో పెన్షన్స్ ఈ బెడ్ రిడన్ వాళ్లకు 5,000 నుంచి 15,000, 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచినారే. చూడు కళ్ళు తెరుచుకొని. వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్స్ ఇచ్చినారే. 6,000 రూపాయలు ఈరోజు వితరణ జరిగింది. నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చిన. డిజేబుల్డ్ వాళ్ళకు 5,000 నుంచి, డయాలసిస్ వాళ్ళకు 5,000 నుంచి 10,000 రూపాయలు అన్నారు. అది కూడా ఇచ్చినారు. అన్ని ఇచ్చినారు. అంటే ప్రీవియస్ ఇప్పుడు అంతకుముందు 3 నెలలకు కూడా ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు. అంతకుముందు 3 నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదు. మీరు భ్రమించి ఇప్పుడు ఇవ్వాలా, అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు అన్నీ చేస్తున్నారు. ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం అనేది పూర్తిగా చదువుకోండి. మీరు జగన్ ఒకటే కొంతమంది మేనిఫెస్టో ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు. మాది కూడా బైబిల్, మేము కూడా బైబిల్ కాబట్టి భగవద్గీత. మాకు ఏదో ఒకటైతే ఫాలో అవుతున్నాం కదా, మా మేనిఫెస్టోను బాగా ఫాలో అవుతాం. మేము ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఇదే బైబిల్ అనుకుంటాం. మా మేనిఫెస్టోను మేము ఫాలో అవుతున్నాం. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేరుస్తారు. ఉద్యోగం అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు చేస్తామని చేసినారా? పూర్తిగా ఎంపీలు మేయర్టీ వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. వచ్చిందే? ఇవన్నిటినీ తెలుసుకోండి. ఈ ఫెయిల్యూర్స్ అన్ని మీ వెనకాలే పెట్టుకొని మీ కళ్ళము మీరు చేసుకుని అవి తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడే విమర్శలు అస్త్రాలు చేస్తున్నాం ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉంది ఏమన్నా? కొంచెం ఓర్పు పట్టండి. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. ప్రభుత్వాల వైఫల్యాలుంటే, ప్రభుత్వాల తప్పిదాలుంటే తప్పకుండా విమర్శ చేయండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మనాలు పంతే మళ్ళీ మీకు పుట్టగతులు ఏమన్నా ఉంటాయి, లేకపోతే ఉండదు. అది తెలుసుకొని గౌరవంగా మెలగాలని మీకు హితవు పలుకుతూ ఉండాలి. థ్యాంక్ యూ.